రాజీ, రాజీ, ఒక్కసారి దీనిలో ఏముందో చూడు ప్లీజ్. ఈ ఇంట్లో జరిగింది ఏమిటో తెలుసు కూడా మీరు ఇలా రావడం బాగుందా? మీరు ఇది చూడటమే ప్రధానం అనుకుంటే తప్పకుండా చూస్తాను. ఆ పెట్టెలో పుణ్యస్త్రీ ధరించవలసిన వస్తువులన్నీ ఉన్నాయి. పిన్ని మన కారణంగానే ఇల్లు విడిచి వెళ్ళిపోయిందని తెలుసు. బహుశా బాబాయ్ కూడా మన ప్రేమను తిరస్కరించవచ్చు. అయినా ఏదో ఒకనాడు ఖచ్చితంగా తెగించి చెప్పవలసిన విషయం కనుక ఆ పెట్టెలో ఉన్న వస్తువులని ధరించరా. ఇది మన వైపు ఆలోచన. అంతకన్నా కూడా ఉన్న ఒకే ఒక కొడుకును పోగొట్టుకుని దిగులుతో కుమిలిపోతున్న బాబాయ్ పిల్లల గురించి ఆలోచించవలసిన బాధ్యత కూడా మనకుంది. మనం జీవితంలో కలిస్తే ఎంత గొప్ప, కలవకుండా త్యాగం చేసినా కూడా అంతే గొప్ప. నువ్వు నాతో వస్తే ఎంత ఆనందం, రాకుండా బాబాయ్ పిల్లలతో ఉన్నా కూడా అంతే ఆనందం. మన జీవితాలకు ఉపయోగపడుతుంది అనుకుంటే నువ్వు ఆ పెట్టి తీసుకుని లోపలికి వెళ్ళు. లేదా తీసుకో అమ్మా. పసుపు కుంకుమలనేవి 10 మందికి సౌభాగ్యం. ఈ వయస్సులో వాటికి నువ్వు దూరం కావడం దురదృష్టకరం. విధి మీద కోపంతో విరక్తిలోనైనా వాటిని అలా విసిరేయకూడదమ్మా. దాచుకో. స్నేహితుడి భార్య అంటే మా కోడలికి మళ్ళీ పెళ్లి చేద్దామన్న ఆలోచన కలిగింది బాబు. బాబాయ్, అదేమిటి మా కోడలికి పిల్లలుగానే అంత ఆశ్చర్యపోయావేమిటి? పిల్ల తల్లికి వివాహం ఏమిటనా? అసలు పిల్ల తల్లిని ఎవరు పెళ్లి చేసుకుంటారనా? చూడు శేఖర్, అందుకే ముందే చెప్పాను పెద్ద మనసుతో ఆలోచించాలని. బాబాయ్, నేను రాజలక్ష్మి ప్రేమిస్తున్నాను. ఆమెను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏమిటి? చూడు శేఖర్, మీ ఇద్దరూ పెళ్లాడదలుచుకుంటే ఊళ్ళో వాళ్ళందరూ చేసే ఎగతాళి, ఎత్తిపొడుగు మాటలు విని తట్టుకోగలిగిన గుండె ధైర్యం మీకుంటే ఈ పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు. ఆ మాటకొస్తే ఆమెను పెళ్లి చేసుకోమని అడుగుదామని నేను ఇక్కడికి వచ్చాను. బాబాయ్, ఎక్కడ దాచింది తాళాలు? ఏమిటిదంతా? తాళాలు నాకు తెలీదు. తెలీదా? చెప్పవే.
ముసలాడొస్తున్నాడు, తాళాలు ఎక్కడున్నాయి చెప్పు. అలా రా దారికి. ఇవాళ ఇంట్లో శుభకార్యం జరగవలసిన రోజు, సరిగ్గా ఈ రోజే అశుభం పనులు చేయకు. ఇవి మా అత్తగారి నగలు, వాటిని ముట్టుకోకు. ఇంట్లో అడుగు పెట్టి చేయడానికి తప్పు చేశాను. మనని ఎవరు ఈ నగలు కాచేసినా మనకి నిష్కృతి ఉండదు. పెద్ద శ్రీరంగనీతులు చెప్పచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? ఏమీ లేదు, ట్యాక్సీ అనుకున్నాను, సారీ. అదే మీటర్ లేకపోయినా ఇది ట్యాక్సీ అనుకోండి. ఎక్కడికి వెళ్ళాలి సార్? అలా ఏదో పని చేయి, చీకట్లో చెట్టు కింద పెట్టు, నేను వస్తాను. సార్ ఇది ఓనర్ బండి అండి, దొంగచాటుగా ట్యాక్సీగా నడుపుతున్నాను, కొంచెం చూసి వెళ్తామరా. అలాగే లేవా, రేటుదే ఉంది, కాసేపటి అలవా. అలాగే సార్. ట్యాక్సీ చెట్టు కింద పెట్టమంటే ఎందుకు అనుకున్నాను, ఇందుక బ్రాతల కేసు. ఏమైతేనే డబ్బు కోసం ఎన్ని గడ్డలుగా రావట్లేదు, ఇదో రకం గడ్డి. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి మా ఆవిడికి కొత్త చీర కొనాలి. చూడండి, నన్ను మరీ బజార్ దాన్ని అనుకుంటున్నారేమో. ఫ్యామిలీ టైప్ లేడీని, కొంచెం చూసి ఇవ్వండి రేటు. అలాగే తీసుకో. ఏంటిది నా ఉత్తమ పతిత గొంతులా ఉంది, ఈ ఎడం కన్ను కూడా అదురుతోంది బాగాను. చీల్చేస్తాను ఏమనుకుంటున్నావు? బజారు దాని కానండి, ఫ్యామిలీ టైప్ నండి, కొంచెం చూసి ఇవ్వండి. చూసి ఇవ్వాలంట, చూసి ఇవ్వాలి. పొడి చేస్తాను ఏమనుకుంటున్నావు? ఏ ఇది పబ్లిక్ ట్యాక్సీ కాదు, ఓనర్ బండి అని మీరు స్పెషల్ గా రేట్ అడిగినప్పుడు లేదా? నేను అడిగితే తప్పొచ్చిద్దా? శీలం పోయింది చించుకుంటారేమిటి? మీరు కొన్న కొట్టు చీర ఎవరో చించేసినట్టు. పోసి నీ అమ్మ కడుపు మారా, స్త్రీకి చీర కన్నా శీలం ముఖ్యమే. ఏ నాకు భర్త ముఖ్యం కాదా? నా కోసం పోగొట్టుకున్నారా శీలం? మీ కళ్ళ జోడు పగిలిపోయి కొనే స్తోమత లేక 10 రోజుల నుంచి తిరుగుతున్నారు. నాకెలాగుంటుంది? నేను ఆడదాన్ని కాదా? ఈ ఇంటి ఇల్లాన్ని కాదా? శీలం గురించి ఆలోచిస్తున్నారట. శీలం కాఫీ కప్పు కింద పడి బద్దలైపోయిన దానికి శీలం పోగొట్టుకున్న దానికి డిఫరెన్స్ తెలియట్లేదు నీకు. శీలం పోగొట్టుకుని చాలక పైగా నా కోసం త్యాగం చేశానంటావేంటి? ఓ నాయనో, దీనికి ఏమీ తెలిసినట్లేదు. చాలా చెప్పాలి దీనికి. కరెక్ట్ గా నేను చెప్పినట్టు చెప్పు. స్త్రీకి శీలము కన్నా ప్రాణము ముఖ్యము. ఏమిటి? నీతో సంసారం చేశాక నాకు కూడా తప్పులే వస్తున్నాయి. కరెక్ట్ గా చెప్తానండు. స్త్రీకి ప్రాణము కన్నా శీలము ముఖ్యము. ప్రాణము పోయినా పర్వాలేదు కానీ శీలము పోరాదు. చెప్పు. స్త్రీకి శీలము పోయినా పర్వాలేదు కానీ ప్రాణము పోరాదు. నీ పీకెట్కి చంపేస్తాను అనుకుంటున్నావు? నేను చెప్పింది నువ్వు చెప్తావేంటి? భర్త కోసం ప్రాణాలైనా ఇవ్వచ్చు గాని శీలమును మాత్రం అమ్మేయరాదు. శీలమును మాత్రం అమ్మే. ఏమండి, బలపం విరిగిపోయింది, ఏదైనా అపశకం ఉందో? అమ్మేస్తావా శీలం? దత్తం ఎరగొట్టేస్తాను ఈ ఒంటి మీద. రాయ్ హాయ్. నువ్వా? నీ పిన్నికి అలా నీ కుడి చేత్తో చిన్న బంగారం మూట పడేసావట, అలాగే నాకు కూడా నీ ఎడం చేత్తో చిన్న డబ్బు మూట పడేసావనుకో, చాలా సంతోషిస్తాను. ఇవ్వను. ఏం చేస్తావు? నేను ఇంటి కోడని కాదని మావి గారికి చెప్తావు, అంతకంటే ఏం చేస్తావు? మరీ అలా మాట్లాడు శోభ. అసలు పాయింట్కి వస్తున్నా. ఆ శేఖర్ విడో మ్యారేజ్ చేసుకుని పేరు కొట్టేద్దాం అనుకోవచ్చు, కానీ నువ్వు నాతో గడిపావని తెలిసాక ఆ మచ్చను కూడా భరించేంత పున్నమి చంద్రుడైతే అఫ్కోర్స్ బంగారం పోయినందుకు డబ్బు పోయినందుకు కారణం ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ నీ శీలం పోయినందుకు ఏం కారణం చెప్తావో అది ఆలోచించు. దాట్స్ గుడ్.
బజారుకి వెళ్ళి గడ్డం గీయించుకుని కొత్త బట్టలు కొనుక్కుందరు గాని. బీడీలు కొనుక్కునేందుకు డబ్బులు లేవు నా దగ్గర, కొత్త బట్టలు గడ్డమోనా? నా దగ్గర ఉన్నాయి, ఇవిగా. ఈ సంపాదన గురించేగా రాత్రి నన్ను కొట్టారు, కాయ చొల్లు. ఆ సంపాదన ఇది, రక్తపు కూడా ఇది, పాపిష్టి సొమ్ము, కాకులు కూడా ముట్టావు. పడై 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 పడై. అదేంటండి, కాకులు కూడా ముట్టామన్నారు, మరి వీళ్ళందరూ చేరుకుపోతున్నారు అంటే వీళ్ళు కాకుల కన్నా నీచులా? నీచ నికృష్ట పాపిష్టి కాకులు. మరి మనం దప్పతులం, ఆది దప్పతులం. సుధీర్, దేవతలు తిరిగి ఇంట్లో దైవీ సాధించాలని చూడకు. ఈ ఇంటి కోడలు నా ప్రాణ స్నేహితురాలు. ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోతూ ఆమె కోరిన ఒక కోరిక ఆధారంగా నేను ఇంటికి వచ్చాను. అదే నేను చేసిన తప్పు, అదే నా నేరం. దానికి నన్నేదో హంతకురాల్లా సాధించి ఈ ఇంటి సంపదను, పరువు, మర్యాదల దోయాలను చూడడం అన్యాయం, ద్రోహం. అందున చనిపోయిన రఘుబాబు స్నేహితుడని చెప్పి దశరథరావి గారు లాంటి ఉత్తముణ్ణి వంచిస్తున్న నీకు నిష్కృతి లేదు. నువ్వు కోరిందల్లా ఇచ్చి నీ చేతుల్లో అనుక్షణం చచ్చి బ్రతికే కన్నా నేను చంపి హంతకురాన్ని అనిపించుకోవడం మంచిది. రాజలక్ష్మి, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తావని నాకు తెలుసు. కానీ నేను ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్ళడం లేదు. నువ్వేమీ తీసుకెళ్ళవని నాకు తెలుసు. కానీ ఎవరి ఫోటో అయితే తీసుకెళ్ళడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావో అతని ఈ ఇంటికొచ్చి నీ గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? బాబు అమ్మా అని పిలుస్తాడు. అన్నపూర్ణ ఊరు నుంచి వచ్చి అడుగుతుంది. ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతారు, కోడలు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అని. వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? చెప్పండి. అసలు కోడలు చచ్చిపోయింది, లేకని కోడలు ఏమో తీసుకుని పారిపోయిందని చెప్పండి. జగన్ నమ్మరమ్మా. అవమానాన్ని తప్పించుకోవడానికి కోడల మీద నేరం మోపారు, అబద్ధపు కథను సృష్టించారు అంటారు. అయితే నేనేం చేయను. నిజంగా నాకు బ్రతికేందుకు కూడా అర్హత లేదు. అయినా జీవితంలో ఇంకా బ్రతకడానికి ఏం మిగిలింది? బిడ్డకి తల్లి ప్రేమ కావాలి. మీ అత్తగారు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్లారో నీకు తెలుసు. ఆమె దురభిప్రాయాన్ని ఖాయం చేసి నువ్విక్కడి నుంచి మాయం కాకూడదు. ఆమెను వెంటనే బయలుదేరి రమ్మని ఉత్తరం రాశాను. మావయ్య గారు, నువ్వు శోభకు కొత్త జన్మనివ్వడానికి ప్రయత్నం చెయ్యొద్దు. మావయ్య గారు, రాజ్యలక్ష్మిలాగొచ్చావు, రాజ్యలక్ష్మిలాగే ఉండిపో. ఇది నా నిర్ణయం, తిరుగులేదు. రాజ్యలక్ష్మిలాగొచ్చావు, రాజ్యలక్ష్మిలాగే ఉండిపో. అది అసలు కోడలు కాదని ముసలాడికి తెలిసిపోయాక ఇప్పుడు డబ్బులు ఎలా గుంజటం? గుంజటం మాట అలా ఉంచు. మళ్ళీ మనం బ్లాక్ మెయిలింగ్ అంటూ వెళ్ళామంటే మన బ్యాకులు రెండు పగిలిపోతాయి. ఇప్పుడు ఏంటి చేయటం? ముసలాన్ని లేపేస్తే కొత్త రకం కథ మొదలెట్టొచ్చు. అంటే నేను చెప్పినట్టు చెయ్యి.